ఆరోగ్యానికి చాలా మేలు చేసే కూరగాయలలో వంకాయ ఒకటి. ఇది అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలతో కలిపి వంకాయ తినడం, కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగిన వారు తినడం వల్ల అవి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. వీటి వల్ల శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. వంకాయలతో ఏ ఆహారాలు తినకూడదు, అసలు వంకాయలు ఎవరు తినకూడదు అనే విషయాలు తెలుసుకుందాం. వంకాయలో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B3, B6, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది. దీనితో పాటు ఇది అధిక బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో వంకాయ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఆరోగ్య నిపుణులు వంకాయను కొన్ని ఆహారాలలో కలిపి తినకూడదని సూచిస్తున్నారు. కొన్ని అధ్యయనాల్లో పాలు, వంకాయలు కలిపి జీర్ణం కావడం కష్టం. దీనివల్ల మలబద్ధకం, కడుపు నొప్పి, ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వంకాయలు ఉన్న ఆహారం తిన్న తర్వాత పాలు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందని కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తాయన్నారు. వంకాయ వేడి స్వభావం కలది, అయితే పెరుగు చలువ చేస్తుంది. ఈ రెండు వ్యతిరేక లక్షణాలను కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. దీనికి పూర్తి రుజువు లేనప్పటికీ కొన్ని పరిశోధనలు వంకాయలను పెరుగుతో కలిపి తినకూడదని సూచిస్తున్నాయి. చాలామందికి భోజనం తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ వంకాయ తిన్న వెంటనే టీ తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. టీ అనేది టానిన్ అధికంగా ఉండే పానీయం. ఇది వంకాయలో ఉండే ఇనుము సరిగ్గా గ్రహించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల రక్తహీనత సమస్య వస్తుంది. ఎర్ర మాంసం జీర్ణమయ్యే ప్రక్రియ చాలా సమయం పడుతుంది. అదేవిధంగా వంకాయలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపులో అజీర్ణం ఏర్పడుతుంది. ఇది కడుపులో ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు కారణమవుతుంది. వంకాయను ఎవరు తినకూడదు? రక్తహీనతతో బాధపడే వారికి వంకాయ శరీరంలో ఇనుము శోషణను తగ్గిస్తుంది. అలర్జీ సమస్యలు ఉంటే వంకాయ కొంతమందికి చర్మ సమస్యలు, దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. వంకాయలో ఉండే కొన్ని పదార్థాలు కిడ్నీలో రాళ్ల సమస్యను మరింత పెంచుతాయి. కళ్ళల్లో మంటతో బాధపడుతున్న వ్యక్తులు కూడా దీనికి దూరంగా ఉండాలి. మీ కళ్ళల్లో ఏదైనా సమస్య ఉంటే, చికాకు లేదా వాపు ఉంటే వంకాయ తినకండి. మీరు మూల వ్యాధితో బాధపడుతుంటే వంకాయ తినకండి, ఎందుకంటే అది మీ సమస్యను పెంచుతుంది.